హాయ్ హలో నమస్తే, నేను రచన రెడ్డి. వెల్కమ్ టు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ద ఫౌండర్ ఆఫ్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సార్ హ్యాస్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మనం సార్ తో మాట్లాడి ఈఎన్టీ సమస్యల గురించి అండ్ వాటి ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. చెవిలో సడన్ గా హియరింగ్ తగ్గిపోవడానికి రీజన్స్ ఏంటి, అండ్ అవి 24 to 48 hours లో ట్రీట్ చేయకపోతే శాశ్వతంగా హియరింగ్ లాస్ వస్తుంది? యూజువల్ గా ఏంటంటే చాలా మందిలో పొద్దున్నే వాళ్ళు సడన్ గా హియరింగ్ తగ్గిందని అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ఎక్కువ మందిలో ఈ ఎర్లీ మార్నింగ్ హియరింగ్ లాస్ వినికిడి తగ్గటానికి సాధారణంగా కారణం ఉండదు. దీన్ని ఇడియోపతిక్ అంటాం. ఇడియోపతిక్ అంటే కారణం ఏముండదు, కానీ ఇడియోపతిక్ దాంట్లో మోస్ట్ ప్రాబుల్లీ ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచిస్తే సాధారణంగా మన లోపలి చెవులు ఎనీ వాస్కులర్ డ్యామేజ్ అయినా, అంటే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ ఫ్లో తగ్గినా, అలానే లోపల ఉన్న సెల్స్ డ్యామేజ్ అయినా, అలానే అక్కడ ఏదైనా ఇన్ఫ్లమేషన్ వైరస్లు మనకు తెలియదు. ఒక్కోసారి జలుబుతో పాటు వస్తే, ఒక్కోసారి జలుబు లేకుండా కూడా మైల్డ్ వీక్ గా ఉన్నట్టుంటది. దాంతో పాటు కూడా ఈ వైరల్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇవి ఉన్నప్పుడు మనకి ఇడియోపతిక్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటది అనమాట. ఈ సడన్ హియరింగ్ లాస్ ని మనం ఎలా డిఫైన్ చేయాలంటే, విత్ ఇన్ 2 to 3 days లో మనకి మోర్ దాన్ 30-40 డెసిబల్స్ కన్నా ఎక్కువ సౌండ్ లెవెల్స్ తగ్గినట్లయితే, అంటే నార్మల్ గా ఏంది 20 నార్మల్ అనుకుంటాం, 25 కూడా నార్మల్ ఉంటాం. మోర్ దాన్ 50-60 కొంతమందికి 80 డెసిబల్స్ దాకా కూడా వెళ్తుంది అనమాట. అంత తగ్గితే దాన్ని సడన్ హియరింగ్ లాస్ అంటాం అనమాట. సాధారణంగా ఏంటంటే ఎక్కువ మందిలో ఇది మనం చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినా, సపోజ్ నైట్ అంతా చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినా, లేదా నైట్ అంతా మనం ఎక్కువ ఏసీలో ఉన్నా, కొంతమందిలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్లడ్ వెజల్స్ ఏదైనా నేరోగా ఉన్నాయి అనుకో, లేదా ఆల్రెడీ బ్లడ్ వెజల్స్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్, ఇంత ముందు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కావచ్చు, ఇంత ముందున్న థ్రాంబోస్ ఫినామినా నుంచి కావచ్చు, కొంచెం బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయి ఉన్నాయి అనుకోండి, ఈ చలిగాలితో ఇంకా క్లోజ్ అయిపోయి వాళ్ళకి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటది అనమాట. అలానే నైట్ మనం ఏదన్నా లౌడ్ నాయిస్ కి ఎక్స్పోజ్ అయ్యి, అంటే పార్టీలకు వెళ్ళి రావచ్చు, డీజే సౌండ్ కి వెళ్ళి రావచ్చు, అలా పార్టీలకు వెళ్ళి వచ్చి మళ్ళీ మనం చలిగాల్లో ఉన్నట్టయితే ఒకదానికొకటి యాడ్ అయ్యి మళ్ళీ మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటది అనమాట. సాధారణంగా ఏంటంటే లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్, కోల్డ్ వెదర్, ఈ రెండింటి నుంచి మనకి ఈ సడన్ హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడు ఎవరికైనా సడన్ హియరింగ్ లాస్ వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా వేరే ప్రాబ్లం, ఎందుకంటే రేర్ గా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మన చెవులో ట్యూమర్స్ కావచ్చు, చెవికి బ్రెయిన్ కి నడిమధ్య ఉన్న నరాల్లో కాక్యులర్ ఆర్టరీ నర్వ్ అంటాం, వాటిల్లో కూడా ట్యూమర్స్ ఉన్నా కూడా మనకి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ పేషెంట్ కొన్ని రోజులుగా ఫీల్ అవుతా ఉంటాడు, నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు, ఇంకొంచెం ఎక్కువ తగ్గంలోనే, వినికిడి తగ్గంలోనే మేబీ ఈ సేస్ నాకు నిన్నటా నుంచి అనిపించింది అంటాడు. మనం హిస్టరీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కువ రోజుల నుంచి కూడా ఉండొచ్చు, కొంతమంది చెప్తారన్నమాట. సో ఎప్పుడు కూడా ఒకటి ఎంఆర్ఐ చేయించుకొని మనం సిటీ గానీ ఎంఆర్ఐ గానీ లోపల వేరే ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం దీన్ని ఇడియోపతిక్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం అన్నమాట. ఇడియోపతిక్ సడన్ సెన్సరీ హియరింగ్ లాస్ వస్తే, అంటే సడన్ హియరింగ్ లాస్ వస్తే నరువు సంబంధించి విత్ ఇన్ 24 to 48 hours లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే, తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రిజల్ట్స్ మంచిగా నార్మల్ గా అయ్యే అవకాశం తక్కువ ఉంటది అనమాట. ఎందుకంటే కొన్ని సెల్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి, కొన్ని సెల్స్ తక్కువ డ్యామేజ్ అవుతాయి. ఎక్కువ డ్యామేజ్ అయిన సెల్స్ ని కనుక మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే అవి కూడా రికవరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. ఒకవేళ ఎక్కువ డ్యామేజ్ అయినాయి అనుకోండి, మళ్ళీ మనం ట్రీట్మెంట్ డిలే చేసాం అనుకోండి, అవి నాన్ రికవరీ స్టేజ్ కి వెళ్లే అవకాశం ఉంటది అనమాట. సో ఎప్పుడైనా కూడా మనం చెవులో వినికిడి తగ్గింది అనిపించినా, చెవంతా నిండుగా ఉండి మఫుల్డ్ సౌండ్ వచ్చి అనిపించినా కూడా ఇమ్మీడియట్ గా మనం ఆడియోలాజికల్ టెస్ట్లు చేసుకుని దాంట్లో కనుక హియరింగ్ లాస్ ఉన్నట్లయితే ఒకసారి ఎంఆర్ఐ కూడా చేసుకుని అది నార్మల్ గా ఉన్నట్లయితే మనం సింపుల్ గా చెవులో ఇంజెక్షన్స్, అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అంట, అవి ఏం చేస్తాయి అంటే మన చెవు లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, బ్లడ్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట. సో చెవి లోపల ఇంజెక్షన్స్, టాబ్లెట్ల రూపాన్ని కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఒకవేళ బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే యాంటీవైరల్ డ్రగ్స్, మనకి ఏదైనా కోల్డ్ లాంటిది అనిపిస్తే యాంటీబయాటిక్స్, కోల్డ్ టాబ్లెట్లు, ఇవి తీసుకున్నట్లయితే ఎర్లీగా మనకి వీళ్ళకి హియరింగ్ నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఈ బ్లడ్ ఫ్లో గనక తగ్గి, బ్లడ్ ఫ్లో ఎవరికి దేనికైనా ఆక్సిజన్ గనక 2 to 3 days కన్నా ఎక్కువ అయితే ఆ సెల్స్ మళ్ళీ రికవరీ చేయడం కష్టం అనమాట. సో మన బాడీలో ఎక్కడైనా కూడా యూజువల్ గా 24 hours అంటారు, మాక్సిమం 48 hours అంటారు, ఇంకా ఏదన్నా లేట్ అయినా 72 hours. ఈ లోపల మనకు ఆక్సిజన్ తక్కువ అవటం వలన జరిగే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో సడన్ గా, అది మళ్ళీ మనం బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసి ఆక్సిజన్ ఇచ్చినట్లయితే ఆ సెల్స్
మళ్ళీ రికవరీ అయ్యి హీరింగ్ నార్మల్ గా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా సడన్ గా మనకి హీరింగ్ లాస్ వచ్చింది అంటే జలుబు నుంచి వచ్చిందిలే 4 రోజులు రికవరీ అయ్యిద్దిలని నెగ్లెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే అది ఆ డిలే అనేది పర్మనెంట్ గా మళ్ళీ ఆ ప్రాబ్లం ని మనకి ఉంచే అవకాశం ఉంటుంది. అది రికవరీ అయ్యే స్టేజ్ ఉండదు అనమాట. సో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఈ హీరింగ్ లాస్ సడన్ గా ఉన్నట్లయితే మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ డాక్టర్లు, ఆడియాలజిస్టులు పొద్దున్న 9 కానీ సాయంత్రం 7 దాకా ఉంటారు. అవసరమైన టెస్టులు చేసుకొని ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే మీ హీరింగ్ నార్మల్ స్టేజ్ కి వస్తుంది.